హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. ఈ సమాజంలో అందరూ మంచి వాళ్ళని గుడ్డిగా నమ్మి వాళ్ళతో మోసపోతూ ఉంటారు. కానీ ఏదో ఒకరోజు వాళ్ళ నిజస్వరూపం తెలుస్తుంది. కానీ మిమ్మల్ని చూసి కుళ్ళుకునే వాళ్ళు కూడా ఉంటారని మీకు అప్పుడు అర్థమవుతుంది. అందులో ఈ నలుగురు మాత్రం మరీ డేంజర్. అందులో ఒకటోది కళ్ళతో పడే ఈర్ష్య. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా మిమ్మల్ని చూసి కుళ్ళుకునే వారి దృష్టి మాత్రం మీ మీదే ఉంటుంది. మీరు ఎంత దూరంలో ఉన్నా సరే వారి దృష్టంతా మీ మీదే. మిమ్మల్ని ఎప్పుడూ కూడా పసిగట్టుకొని ఉంటారు. మీరు సడన్గా కనిపించినప్పుడు పెదవులపై చిరునవ్వు మాత్రమే ఉంటుంది. కళ్ళల్లో ఈర్ష్య కనబడుతూనే ఉంటుంది. వారి కళ్ళను చూస్తే తెలుస్తుంది మీ మీద ఎంత ఈర్ష్య పెట్టుకున్నారో అని. నరదిష్టికి నల్లరాయి అయినా పగులుతుందని పెద్దవాళ్ళు అంటుంటే ఏమో అనుకున్నా. కానీ ఇలాంటి వాళ్ళను చూసినప్పుడే తెలుస్తుంది అది ఎంత నిజమనేది. కాబట్టి ఇలాంటి వారికి కాస్త కనిపించకుండా ఉండడమే మంచిది. ఒకవేళ కర్మకాలి కనిపిస్తే వారు చూడకుండా పక్కనుంచైనా వెళ్ళండి. అంతేగాని వీళ్ళకేంటి నేను భయపడేది అని వెళితే మీ పని అంతే. ఇక రెండవది నోటితో ఈర్ష్యపడేవారు. మీరంటే పడని వారు వాళ్ళ నోటితో మిమ్మల్ని చూసి ఈర్ష్యపడుతూ ఉంటారు. వారికి తెలిసిన వారికి తెలియని వారికి మీ మీద ఈర్ష్యతో ఉన్నవి లేనివి చెప్పి ఆ విధంగా ఈర్ష్యను చల్లార్చుకుంటుంటారు. వారి కంటికి మీరు కనిపిస్తే చాలు నోటో ఏవో ఒకటి తిట్టుకుంటూ శాపనార్థాలు పెడుతూ ఉంటారు. వీడు నాశనంగాను, వీడి పతనంగాను, వీడికి ఇంత బలిప, వీడికి ఇన్ని భోగభాగ్యాల, వీడు ఎప్పుడు నాశనం అవుతాడో అని ఇలా వారికి మీ మీద కసిపోయేంత వరకు శపిస్తూనే ఉంటారు. వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరం వస్తే తప్ప ఇలాంటి వాళ్ళ నోట్లో నోరు పెట్టరాదు. మీరు ఏదైనా మాట్లాడినా ఆ పూటకు వారి మాటలు నచ్చకపోయినా అవునా, అలానా, అయ్యో అలా జరిగిందా, అయ్యో పాపం అని నటిస్తూ వారితో మాట్లాడాలి. అంతేకాని పంతాలకు పోయి ఉంటే మీ జీవితమే నాశనమవుతుంది. మూడవది చెప్పుడు మాటలు విని ఓర్వలేని వారు. కొందరు మీ మీద ఎలాంటి కోపాలు పగలు లేకున్నా ఇతరుల మాటలు విని మీ మీద ఈర్ష్యను పెట్టుకుంటుంటారు. వారి పగను మీ మీదికి రుద్దుతుంటారు. మీరు వారికి కనిపించినప్పుడు మీ మీద తప్పుగా చెప్పిన విషయాలన్నీ గుర్తుకు చేసుకొని మిమ్మల్ని అసహించుకుంటుంటారు. మీకు వారికి ఎలాంటి రిలేషన్ లేకున్నా, ఎలాంటి గొడవలు లేకున్నా చెప్పుడు మాటలు విని మీ మీద ఈర్ష్యను పెంచుకుంటూ ఉంటారు. నాలుగవది ఇరుగు పొరుగు వారి ఈర్ష్యలు. పక్కింటి వాళ్ళ ఈర్ష్యలు అందరికీ తెలిసినవి. మంచిగా బ్రతికినా ఈర్ష్యపడతారు. మంచి చీర కట్టినా, మంచి బట్టలు వేసినా, మంచిగా రెడీ అయినా ఈర్ష్యపడుతూ ఉంటారు. ఎక్కడికైనా రెడీ అయ్యి బయటకు వెళ్తుంటే వారి కళ్ళు మొత్తం మీ మీదే ఉంటాయి. మీరు వచ్చేదాకా వారికి నిద్ర పట్టదు. మళ్ళీ మిమ్మల్ని చూసేదాకా మనశ్శాంతిగా ఉండరు. వారికంటే కాస్త అందంగా ఉన్నా ఈర్ష్యపడుతూ ఉంటారు. మీ పిల్లలు బాగా చదివినా కూడా తట్టుకోలేరు. ఇలాంటి పక్కింటి వారితో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. పైన చెప్పిన 3 వ్యక్తులు ఎప్పుడో కొన్నిసార్లు మాత్రమే కనిపిస్తూ ఉంటారు. కానీ పక్కింటి వాళ్ళు మనకు అంటిపెట్టుకునే ఉంటారు. వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మిత్రులారా, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. అలాగే వీడియోని ఒక లైక్ చేసి కొత్త వారైతే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.